శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు తెనాలిలో ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా వివిధ దేవాలయాల్లో అమ్మవార్లు విశేష అలంకరణలతో దర్శనమిస్తూ భక్తుల పూజలు అందుకుంటున్నారు. దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు తెనాలిలో వైభవంగా జరుగుతున్నాయి. 9 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా 6వ రోజు వివిధ దేవాలయాల్లో అమ్మవార్లకు విశేష అలంకరణలు నిర్వహించారు. పలు దేవాలయాల వద్ద అమ్మవార్ల విగ్రహాలను కొలువుతీర్చి ఎంతో భక్తి శ్రద్ధలతో నిత్య పూజలు నిర్వహిస్తున్నారు. ఉత్సవాల సందర్భంగా ఆయా దేవాలయాల్లో మంగళవారం తెల్లవారుజాము నుండే అమ్మవారికి విశేష అభిషేకాలతో పాటు పూజా కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. స్థానిక బోస్ రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. దేవస్థాన కమిటీ పాలకవర్గం ఆధ్వర్యంలో ఉత్సవాల 6వ రోజైన మంగళవారం ఉదయం నుండి అమ్మవార్లకు విశేష అభిషేకాలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారు, శ్రీ వరాహి దేవి అలంకారంలో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు, శ్రీ ప్రత్యంగిరాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పలువురు భక్తులు ఉభయదాతలుగా వ్యవహరించి అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు అమ్మవార్లకు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ఉత్సవాలను పర్యవేక్షించారు. తెనాలి పట్టణం బోస్ రోడ్లో వేయించేసినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా మరి ఈ రోజున 6వ రోజు శ్రీ వాసవి అమ్మవారు శ్రీ వారాహిదేవిగా, అలాగే శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు ప్రత్యంగిరాదేవిగా అలంకారంతో దర్శనమిస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క దేశమంతా కూడా సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరికీ కూడా అన్నపాద్యాలు ఏడోటు లేకుండా ఇక ఉన్నటువంటి సకల రోగాలన్నీ కూడా తొలగిపోవాలని చెప్పేసి ప్రకృతి స్వరూపి అయినటువంటి వారాహిదేవిని, అలాగే సర్వశక్తి సంహారిణి అయినటువంటిది ఆ యొక్క ప్రత్యంగిరాదేవిని యొక్క పూజించుకుంటూ మరి ప్రజలందరి కోసం కూడా ఈ యొక్క దేవాలయంలో అమ్మవారి అలంకారాలు దర్శనమిస్తూ ఉన్నారు. గంగానంపేటలోని పాత శివాలయంలో శ్రీ పర్వతవర్తిని అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి బెల్లం పొంగలి ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించారు. దాసరి సుధాకర్, కమల దంపతులు ఉభయదాతలుగా వ్యవహరించారు. అట్లాగే శ్రీ పర్వతవర్తిని సమేత శ్రీ రామేశ్వర స్వామి వారికి ఉదయం నుండి ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేకాలు నిర్వహించారు. స్థానిక సుల్తానాబాద్ మెయిన్ రోడ్డు పక్కన గల శ్రీ దుర్గా భవానీ అమ్మవారి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారికి ప్రత్యేక అలంకరణలతో పాటు విశేష పూజలు చేశారు. ఉత్సవాల సందర్భంగా 6వ రోజైన మంగళవారం అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి కరెన్సీతో విశేషంగా అలంకరణ చేశారు. కమిటీ సభ్యులు చేపూరి సాంబశివరావు ఉత్సవాలను పర్యవేక్షించారు. మారిస్పేటలోని శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారు 6వ రోజు శ్రీ మహాదుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం నుండి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలతో పాటు అమ్మవారికి విశేష అలంకరణలతో సహస్రనామార్చన నిర్వహించారు. పరిసర ప్రాంత భక్తులు ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. దేవస్థాన కమిటీ నుండి గ్రంథి సేతు మాధవరావు, పొన్నూరు నాగసూర్య శశిధర్రావు, వరద వెంకట శేషగిరిరావు, పేరుబోయిన అంకమరాజు, తాడిపత్తి హరిప్రసాద్ తదితరులు పర్యవేక్షించారు. తెనాలి భక్త మహాశైలందరికీ కూడా మారిస్పేట శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానం వారు తెలియజేయదేమనగా దేవీ నవరాత్రులు ప్రారంభించి 6వ రోజు ఇవాళ అమ్మవారు మనకి మహాదుర్గ రూపంలో దర్శనమిచ్చారు. రేపు మూలా నక్షత్రం సరస్వతి అలంకారం ఉంది. కావున భక్త మహాశైలందరూ కూడా రేపు అమ్మవారిని సరస్వతి దర్శనంలో చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి పాత్రకు కృప కావాల్సిందిగా కోరుచున్నాము. ఇట్లు భక్త తెనాలి కమిటీ, శివాలయం కమిటీ. దేవి చౌక్లోని శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి దేవస్థానం వద్ద 93వ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం 6వ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారు శ్రీ మహాదుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ రాజరాజేశ్వరి సేవా సంఘం, శ్రీ రాజరాజేశ్వరి అన్నదాన సేవా సమితి సంయుక్తంగా ఉత్సవాలను పర్యవేక్షించారు. స్థానిక శివాజీ చౌక్ వద్ద శ్రీ కాళీమాత అమ్మవారి దేవస్థానంలో 31వ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు
ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. మంగళవారం శ్రీ కాళీమాత అమ్మవారు శ్రీ సంతాన లక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పరిసర ప్రాంత భక్తులు ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీ కాళీమాత భక్త బృందం సభ్యులు, శ్రీ కాళీమాత దేవస్థాన కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. అదేవిధంగా నందులపేటలోని శ్రీ షిరిడి సాయి అనుగ్రహ పీఠంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం 4వ రోజు కూడా ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శ్రీ ధనలక్ష్మీదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. సాయి గురూజీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా ఉదయాన్నే అమ్మవారికి పంచామృతాభిషేకాలు, లక్ష కుంకుమార్చన, విశేష అలంకారాలు జరిగాయి. పరిసర ప్రాంత భక్తులు తరలివచ్చి అమ్మవారిని, సాయిబాబాను దర్శించుకున్నారు. కమిటీ సభ్యులు నాగమల్లేశ్వరరావు, యశోద, ప్రతాపు, గీత, భవానీ ప్రసాద్, శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరి నవరాత్రులు అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుచున్నవి. మరి ఈరోజు కార్యక్రమంలో భాగంగా మంగళవారం అమ్మవారిని విశేషంగా ధనముతో, ఆభరణాలతో అమ్మవారు మనకు విశేషంగా దర్శనమిస్తున్నారు. మరి ఈరోజున అమ్మవారిని ప్రాతకాలమనే పంచామృత అభిషేక కార్యక్రమాలు, కుంకుమార్చనాది కార్యక్రమాలు, అదేవిధంగా అమ్మవారి అష్టోత్తర దేవీ ఖడ్గమాల స్తోత్రాదులతో పారాయణాది కార్యక్రమాలు కూడా భక్తితో, శ్రద్ధతో నిర్వహించబడుతున్నవి భక్తుల చేత. మరి అదేవిధంగా ఈరోజు ప్రాతకాలంలో మరి అమ్మవారి జరిగినటువంటి పూజాది కార్యక్రమాల్లో విశేషంగా భక్తులందరూ కూడా విచ్చేసి బాబా గురుదేవులు అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందినారు. అదేవిధంగా సాయి గురూజీ గారి చేతుల మీదుగా భక్తులందరూ కూడా తీర్థప్రసాదములను, అదేవిధంగా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులు తరించినారు. మరి అదేవిధంగా ఈ యొక్క దేవి శరణవరాత్రుల్లో విశేషంగా విజయదశమి రోజు అమ్మవారిని రాజరాజేశ్వరి దేవిగా అలంకరించబడును. మరి మధ్యాహ్నమున మహా అన్నప్రసాదాన్ని వేలాది మంది భక్తులకు అన్నప్రసాదం, అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించబడును. మరి ఆ రోజు విశేషంగా బాబావారికి మహాసమాధి పూజా కార్యక్రమము, సాయంత్రం అమ్మవారు బాబావారి యొక్క పల్లకి ఊరేగింపు కార్యక్రమం, గ్రామోత్సవాది కార్యక్రమాలు కూడా నిర్వహించబడును. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి యొక్క బాబా గురుదేవుల ఆశీస్సులు పొందవలసిందిగా మనం చేస్తున్నాం.